ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్కి చైర్మన్ అండ్ ఫౌండర్. ఈ ఐఎస్ఓ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్, పర్టికులర్గా అర్లీ స్టేజ్లో ఉన్న స్టార్టప్ కంపెనీస్కు ఫండింగు, మార్కెట్ యాక్సెస్, మెంటరింగు, ఈ మూడు చాలా ముఖ్యం. స్టార్టప్ కంపెనీస్ ఇండియాలో సర్వైవ్ కావాలంటే ఆ మూడు చాలా చోట్ల దొరకడం లేదు. అందుకని ఐఎస్ఎఫ్ ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దీస్ 3 M's. వన్ ఈజ్ ది మనీ. మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్కి వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది, ప్రోడక్ట్ ఉంది, కానీ డబ్బులు లేవు. సో వాళ్ళకి ఏ విధంగా ఐఎస్ఎఫ్ ఏంజిల్స్ ద్వారా వీఆర్ గెటింగ్ ది ఫండింగ్. తర్వాత మెంటరింగ్. చాలామంది స్టార్టప్స్ ఈ ప్రోడక్ట్ చేస్తే ఇదేదో సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పేసి రాంగ్ డైరెక్షన్లో ఆలోచిస్తుంటారు. అక్కడ మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర దాదాపు 500 మంది గ్లోబల్ మెంటర్స్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ మెంటరింగ్ దెమ్ టు దీ స్టార్టప్స్. అంటే ప్రతి శనివారము 8:30 to 9:30 దెర్ ఇస్ వన్ కంపెనీకి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము. తర్వాత గుజరాత్ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ కూడా అంకురయాత్ర. మన దేశంలో మొత్తం ఎక్కడెక్కడ రూరల్ ఎంటర్ప్రినర్షిప్ ఉందో అక్కడంతా కూడా ఐఎస్ఎఫ్ వీ వాంట్ టు టేక్ దిస్ అంకురయాత్ర టు దోస్ స్టేట్స్. నవంబర్ 26 to 28 3 days మాకు ఈ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో ఉంది. ఈ 3 days కాన్ఫరెన్స్లో దాదాపు 50,000 మంది స్టార్టప్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ది పిచ్ కాంటెస్ట్. ఆ 50,000 మంది నుంచి మేము 100 స్టార్టప్స్ ఫైనల్గా సెలెక్ట్ చేస్తున్నాము. ఆ 100 స్టార్టప్స్ 26th డెమో డేకి ఇక్కడ హైదరాబాద్కి వస్తారు. ఆ రోజు ఆ 100 స్టార్టప్స్ని చాలామంది జ్యూరీ మెంబర్స్ అంతా తీసుకొని ఒక 15 కానీ 20 కానీ స్టార్టప్స్ సెలెక్ట్ చేస్తాం ఆ 100లో నుంచి. దట్ మీన్స్ 50,000 నుంచి 15 వరకు తీసుకొస్తున్నాము. ఆ 15 మందిని వీఆర్ ట్రైన్ టు గెట్ ది ఫండింగ్, మార్కెట్ యాక్సెస్, మెంటరింగ్ అవన్నీ చేసి వీ వాంట్ టు సీ దట్ all those 15 companies selected are going to be super duper success. That's what we have been doing, and that's what we are going to do. Sir,